వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిషాసురమర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగుతోంది. భద్రకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అందుకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని వచ్చే భక్తులతోటే ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఎటు చూసినా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చే వాళ్ళతోటే భక్తి పారవశ్యంగా మారింది. అమ్మవారిని ఈ నవరాత్రుల్లో దర్శించుకోవడం ఎంత సెంటిమెంట్గా భావిస్తారో అందులోనూ ఈ రోజుకు సంబంధించినటువంటి నవమి అమ్మవారు మహిషాసుర మర్దని అలంకారంలో దర్శనమిస్తున్నారు. రాక్షస సంహారం చేసినటువంటి అమ్మవారిని దివ్యమంగళ రూప స్వరూపంగా కనిపిస్తుంది. చెడు పైన మంచి విజయం సాధించడం అమ్మవారికి సంబంధించినటువంటి రాక్షస సంహారం చేసినటువంటి అలంకారంలో మహిషాసుర మర్దినిగా అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి చేతిలో కూడా 10 హస్తములలో కూడా 10 రకాలైనటువంటి ఆయుధాలు అసుర సంహారానికి సంబంధించి అమ్మవారు ఏ విధంగా వెళ్ళారు, తర్వాత అమ్మవారు మహిషాసుర మర్దినిగా ఏ విధంగా రాక్షస సంహారం చేసింది అనేది కూడా అమ్మవారి ఈ అలంకారంలో చూడొచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి ఈ రోజున్న అలంకారం మహిషాసుర మర్దినిగా ఉంది. అమ్మవారి మహిషాసుర మర్దినిగా ఏంటి దీని ప్రత్యేకత ఈ అలంకారం కున్నట్టు? పంచమం స్కందమాతేది, షష్టం కాత్యాయనిది చ, సప్తమం కాళరాత్రి మహాగౌరీతి, అష్టమం నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తిత అని మనకు దేవి మహత్యం తెలిపినట్టు 9 దుర్గలుగా వివిధ రూపాలలో అమ్మవారు దర్శించడం ద్వారా వివిధమైన శక్తులను మనం భగవంతుని యొక్క అనుగ్రహం చేత పొందుతాము. పూర్వకాలంలో రాక్షసులు ఈ త్రిలోకములను, దేవలోకములను, అన్ని లోకాలను కూడా భయభ్రాంతులను చేసి దేవతలను, ఇటు మనుషులను యజ్ఞ యాగాదులు జరగకుండా వాళ్ళ కల్లోలం చేసిన సమయంలో అందరూ జగన్మాతను ప్రార్థించగా అమ్మవారు తానున్నానని బాలారూపం ధరించి గాయత్రిగా, అన్నపూర్ణగా, లక్ష్మిగా, లలితగా, 6వ నాడు భవానిగా, 7వ నాడు సరస్వతి, 8వ నాడు దుర్గా, 9వ నాడు మహిషాసురమర్దిని కాళీగా అవతరించింది. శుంభనిష్ఠులను సరస్వతి రూపంలో సంహరించి తర్వాత దుర్గాగా దుర్గమాసురుని సంహరించి మరి ఇంకా భయభ్రాంతుడు చేసే రాక్షసుడు మహిషాసురుడు. అతడి ఆగడాలను తట్టుకోలేక అమ్మవారే స్వయంగా శక్తి రూపినిగా మహిషాసుర మర్దినిగా అవతరించి మహాకాళిగా ఈనాడు మహిషాసురుని సంహరించినది. ఈ విధంగా అమ్మవారు అనేక మంది రాక్షసులను సంహరించడం ద్వారా దేవి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ మనము సనాతనముగా అమ్మవారి యొక్క నవరాత్రులను నిర్వర్తిస్తున్నాము. అమ్మ మమ్మలను ఏ రోజైనా కాపాడేది జగన్మాత కాబట్టి మహిషాసుర మర్దిని ఇవాళ మహిషాసురుని సంహరించినది కాబట్టి ఇవన్నీ విజయాలను పురస్కరించుకొని రేపు విజయదశమిగా 9 అవతారాలలో అమ్మవారు రాక్షసుల సంహారం చేసి విజయదుర్గగా భక్తుల యొక్క బాధలను నిలువరించి వారిని రక్షిస్తుంది. వచ్చే భక్తులకు సంబంధించి ఇవాళ చూస్తేనే చాలా క్రౌడ్ ఉంది. రేపు పండగ విజయదశమి, దసరా ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలని సెంటిమెంట్గా భావిస్తారు. ఈ క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది అసలు? లేదండి, ప్రత్యేకంగా మొత్తం 1 అవర్ మొత్తం తిరిగాము. రేపటికి మొత్తం ప్రత్యేక క్యూ లైన్, ఇవాళ వాహన సేవ ఉంది కాబట్టి క్యూ లైన్లో కట్టడానికి వీలు కాదు కాబట్టి 1 గంటకు మొత్తం క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాము. మంచినీళ్ళు, మజ్జిగ ఏర్పాటు చేస్తున్నాము, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాము. ఎట్లాంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు మేము సర్వదర్శనానికే ముఖ్యంగా ముఖ్య చేస్తున్నాం. సో ఈసారి చూస్తే భక్తుల సంఖ్య ఎట్లా ఉంది? వచ్చే వాళ్ళ భక్తులను చూస్తుంటే లాస్ట్ ఇయర్కి ఇంకా పెరిగింది అనుకుంటే చాలా పెరిగింది. ఈసారి భక్తుల సంఖ్య చాలా పెరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం 10 రోజులు వచ్చింది కాబట్టి అమ్మవారు భద్రకాళి కాకతీయుల ఇలెల్పు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి అక్కడ వరంగల్ నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తున్నారు. వారికి సర్వదర్శనానికి ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. అమ్మవారికి సంబంధించి ఈ ఇయర్ చూస్తే అమ్మవారికి సంబంధించి మాల వేసుకున్నటువంటి భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మవారికి సంబంధించి మాల వేసుకోవడం 9 రోజులు, కొంతమంది 11 రోజుల పాటు కూడా మాల వేసుకుంటారు. అలా మాల వేసుకున్నటువంటి భక్తులు కావచ్చు. తర్వాత తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ఈ ఊరుగల్లు అమ్మవారిని, భద్రకాళి అమ్మవారిని చూస్తారు. అందుకే శక్తి స్వరూపిణిగా ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తుంటారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దానికి తగ్గట్టుగా కూడా క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో VVIPల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉండడం కొంత సామాన్య భక్తులకైతే ఇబ్బందిగా మారిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే భద్రకాళి అమ్మవారి దేవస్థాన ప్రాంగణం మొత్తం కూడా అమ్మవారి నామస్మరణతోటే మారుమవుతుంది. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.